ఇవాళ నేను రాష్ట్రపతి నిలయంలో ఉన్నాను. నాకు ఇది చాలా ప్రైడ్ మూమెంట్. రాష్ట్రపతి నిలయం 2023లో పబ్లిక్ కి ఓపెన్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వింటర్ రిట్రీట్ కోసం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారనమాట. ఇది నాలెడ్జ్ గ్యాలరీ. ప్రణబ్ ముఖర్జీ గారు యూస్ చేసిన కార్. ఇది బుల్లెట్ ప్రూఫ్ అంట. ఏపీజే అబ్దుల్ కలాం గారు వాడిన చారియట్ ఇది. ఇక్కడ మన ఇండియా రిచ్ హిస్టరీ అండ్ ప్రెసిడెన్షియల్ హెరిటేజ్ గురించి తెలుసుకున్నాను. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డ్స్ ని దగ్గర నుండి చూశాను. అప్పట్లో ఉన్న ప్రొజెక్టర్ చూడండి, ఇది జర్మనీ నుండి తెప్పించారట. ఇది చూసారా, బ్లైండ్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలా బ్రెయిలీ లిపిలో ఇలా ఏర్పాటు చేశారు. కిడ్స్ కోసం ప్లే ఏరియా. ఇది జై హింద్ స్టెప్వెల్, ఓ వాటర్ కన్జర్వేషన్ మార్వెల్. ఇక్కడ బావిలో నుండి వాటర్ ఇలా తోడుతున్నారు. అసలు ఇక్కడ బావిలో వాటర్ ఎప్పుడు ఇంకిపోదట. రాష్ట్రపతి నిలయంలో మొత్తం ఈ వాటరే యూజ్ చేస్తారు. ఈ కుండలు ఐరన్ వి. అప్పట్లో ఇవే వాడేవారు. ఈ వాటర్ స్కేర్సిటీ రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ వేస్టేజ్ లేకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తో మళ్ళీ వాటర్ ని బావిలోకి రీసైకిల్ చేయడం, రీయూజ్ చేయడం, ఆ ప్రాసెస్ చాలా బాగుంది కదా. ఇది కిచెన్. ఈ కిచెన్ లో ప్రెసిడెంట్ కి కుక్ చేసి ఈ టనల్ ద్వారా డైనింగ్ వరకు ఫుడ్ తీసుకెళ్లేవారట. కానీ ఇప్పుడు ఈ టనల్ యూజ్ చేయట్లేదు కదా. దీన్ని ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి. వాల్ మీద ఈ ఆర్ట్ కనిపిస్తుంది కదా, ఇది చిరియాల ఆర్ట్. ఈ ఆర్ట్ మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇక్కడ హెర్బల్ గార్డెన్ ఉంది. ఇందులో 116 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. నాకు నక్షత్ర గార్డెన్ అయితే చాలా నచ్చింది. ఇది చూస్తున్నారు కదా ఈ పిక్చర్. సో చుట్టూ 27 నక్షత్రాలు, మధ్యలో 12 రాసులు, ఆ లోపల 9 ప్లానెట్స్, ఆ చుట్టూ వచ్చేసి బ్రహ్మ, విష్ణు, శివ, ధన్వంతరి, మొత్తం 52 అనమాట. సో చాలా చక్కగా ఉంది కదా ఈ నక్షత్ర గార్డెన్. నేనైతే నా కన్యారాశి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. అక్కడ మామిడి చెట్టు ఉందన్నమాట, దండం పెట్టేసుకున్నాను. సో మంజుది మీనరాశి, అక్కడ చూస్తే మర్రి చెట్టు ఉంది. సో మంజు నేను ఏడిపిస్తున్నాను. దిస్ ఇస్ మిట్టి కెఫే, ఏ యూనిక్ ఇంక్లూజివ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డిజేబుల్డ్ పర్సన్స్ అంటే ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించారు. ఇక్కడ డెలీషియస్ ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. మేక్ యువర్ విజిట్ ఈవెన్ మోర్ మీనింగ్ఫుల్. దిస్ ఈజ్ అ హిడెన్ జెమ్ ఇన్ హైదరాబాద్. మీ పిల్లల్ని తీసుకురావడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఇండియాస్ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేయడం పిల్లలు నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. సో అ పర్ఫెక్ట్ లెర్నింగ్ ట్రిప్ this summer. Tickets, entry, timings, location కోసం check out the description.